అది ముళ్ళ కిరీటం అంటారు కదా, ముళ్ళ కుర్చీ ముళ్ళ కిరీటం రెండు ఉంటాయి, మీకు తెలుసు కదా. చంద్రబాబు గారికి కింద ముళ్ళ కుర్చీ ఉంటుంది, దాంట్లో కూర్చోండి ఒకసారి. పైన ముళ్ళ కిరీటం. అందరికి ముళ్ళ కిరీటం అంటారు, ముళ్ళ కిరీటం కాదు, ముళ్ళ కిరీటం ముళ్ళ కుర్చీ రెండు కూడా ఉంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? పర్వాలేదండి. ఢిల్లీలో ధర్నాలు చేసాం 4 రోజులు, చూశారు మీరు. గవర్నర్ గారు రాత్రి 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చేసి అంత చలిగాల్లో కూడా 8:30 కూర్చోబెట్టి రారని చెప్తే బైఠాయించాం. అక్కడే బైఠాయించి పాపం ఏదో ఇబ్బంది పెట్టాం. ఆయన వచ్చారు, బెడ్ రెస్ట్ ఉన్నారు, లుంగి కట్టుకుని ఉన్నారు. సరే ఏంటి చెప్పండి అంటే చెప్పాము. ప్రత్యేక హోదా కొంతమంది చనిపోయారంటే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ ఫుల్లీ. అలాగా విశాఖ ఉక్కు కర్మాగారంలో 32 మంది ఆత్మత్యాగంతో 150 మంది క్షతగాత్రులై ఇలా సాధించుకున్నామండి. అది ఇలా సిచ్యువేషన్ కూడా చెప్పాము. ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అంటూ అన్నీ తెలియాలని లేదు. వారు చెప్తే కేంద్రానికి అయితే తెలియజేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ధర్నాలు చేసాం హోదా విభజన హామీల కోసం. యాక్చువల్గా 7, 8, 9 తారీఖులో మేము ఢిల్లీలో ధర్నాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పక్షాల కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో కాంగ్రెస్ ఉంది, దాంట్లో గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు మీరు ఎందుకనో ఆల్ ఆఫ్ సైడ్ వెళ్ళిపోయి 150 మంది అక్కడ గొడవ చేస్తుంటే ఇద్దరుతో వెళ్ళిపోయి 2 నాయకులను తీసుకుని మిగతా పెద్దలను కూడా కలుపుకుని అక్కడికి వెళ్ళి 30 మందితో 40 మందితో ధర్నా చేశారు. ఎందుకో నాకు అర్థం కాదు. ఓన్గా ఎందుకు చేయాలి? అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ. మన అందరి సమిష్టిగా 100 మంది చేసిన ధర్నాకి కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేసిన, డ్యూ రెస్పెక్ట్ టు రఘువీర్ రెడ్డి గారు, డాక్టర్ ఏవీపీ గారు ట్రై చేసినా ఒక్క మనిషి కూడా కాంగ్రెస్ సంఘీభావం తెలియజేయలేదండి. తెలుగుదేశం వాళ్ళు సంఘీభావం చేశారు, లేదా వైకాపా సంఘీభావం తెలపచ్చు, లేదా ఎన్సీపీ పార్టీ చెందిన సుప్రియ సూలేగా సంఘీభావం తెలుసు, కాంగ్రెస్ పార్టీని సంఘీభావం తెలవలేదు. వెరీ అన్ఫార్చునేట్. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి అంటే ఇంకోటి కూడా జరిగింది. అక్కడ 100,000 మంది 8వ తారీఖున ధర్నా చేస్తే జంతర్ మంత్లో మీ మీడియా ఇంత కూడా చూపించలేదంటే ఏమాత్రం మానవత్వం మీ ఉందో వీలుందో మీరే ఆలోచించుకోండి. మీ విజ్ఞతకు వదిలిపెడతాను. 150 మంది వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంత్రలో చలిగాల్లో ధర్నా చేస్తే ఏ పత్రికలో ఏ మీడియాలో వేసారు చెప్పండి? 1% వేసిన వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జనరల్గా 8వ తారీఖుని చెప్తున్నా, 8వ తారీఖున జంతర్ మంత్ర సార్ ఢిల్లీలో జరుగుతున్న ధర్నాల గురించి చెప్తున్నా. మీరు 150 మందితో 200 మందితో పోవడం కాదు, దాదాపు అక్కడ కొంతమంది రైతులు కూడా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అక్కడ చేస్తున్నారు. అవును, వెళ్ళొచ్చాగా నేను. మీరు కూడా రైతులు కలిసి మద్దతు ప్రకటించాం. విజయవాడలో ట్రాక్టర్లతో కలిపి పెట్టిన అనేక సమావేశాలు మద్దతు ప్రకటించాం. దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ గా అక్కడ దాదాపుగా ఒక 15-20 డేస్ నుంచి జరుగుతున్నా కూడా పట్టించుకున్నట్టు నాదులు లేరు అక్కడ. ఏమండి, అక్కడ నేను అడిగింది మిగతా వాళ్ళ సంగతి కాదు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమైంది? జాతీయ స్థాయిలో మాణిక్యం ఠాగూర్ గారు ప్రపంచం అతిపెద్ద నేతగా ఉన్నారు ఆయన. నేను అన్నాను వాళ్ళకి గత 5 సంవత్సరాలు చేసింది ఏంటి? రఘువీర్ రెడ్డి గారు చేశారు. రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. మా హోదా సమరయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సమరయాత్రకి సన్నాహక సమావేశంలో సాక్షి శైలజానాథ్ గారు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా మద్దతు ఇస్తాను కూడా అన్నారు. గిడుగు రుద్రరాజు గారి మాట చెల్లుతుందో లేదు, సోదరులు ఆయన మాట చెల్లట్లేదు దాంట్లో. ఏమిటి సమస్య నాకు అర్థం కదా. మాజీ అయ్యారు కదా ఇప్పుడు. మాజీ అయితే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీకి ఆహ్వానితులుగా కూడా ఉన్నారు ఆయన. ఎందుకు కావట్లేదు? ఇక కాపీరైట్ ఉందో ఏం? ఆవిడ గురించి నేను మాట్లాడను కానండి, ఆవిడ గొప్ప ఉద్యమాలు చేశారు. కానీ ఇష్యూ ఏంటంటే వాళ్ళ సరే నేను ఎలా ఉన్నారని అడిగారు, అలా చేసాం. శ్రీకాకుళం, తిరుపతి, లేదంటే అన్ని చోట్ల సమావేశాలు పెడతానే ఉన్నాం. ఈ జనవరి 30వ తారీఖు మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అమరవీరుల దినం సందర్భంగా నిరసన దీక్షలు నిర్వహించాం. అన్ని చోట్ల ఎక్కడ చేయాలో అక్కడ ప్రయత్నం చేస్తున్నాం. 90% మీడియా లేవు. ఒక ఆవిడ ఎవరైనా చేస్తే మాత్రం ఇంత చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మైకులు దద్దరిల్లిపోతాయి, వీడియోలు దద్దరిల్లిపోతాయి, మీడియాలు దద్దరిల్లిపోతాయి, పేపర్లు దద్దరిల్లిపోతాయి. ఆవిడని పొగుడుతా ఒక 60% పేపర్లు, తిడతా 30% పేపర్లు, వార్తలు అయితే ఉంటున్నారు ఆవిడ. అదే టాపిక్ సంబంధించి మీరు చెప్పిన దాంట్లోంచి నాది కూడా ఒక డౌట్. షర్మిల గారు కనీసం మద్దతు తెలపడానికి కూడా రాలేదని మీరే అన్నారు. ఎవరో ఆ పార్టీ నుంచి కూడా వారు బిజీగా ఉంటారు, నేను తప్పట్నే ఉన్నాను, తర్వాత డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ తర్వాత కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాపట్లలో మేము ఉన్న రోజులు కూడా నేను జేడీ శీలం గారు చాలా మంచివాడు, ఆయన ఫోన్ చేశాను. రఘువీర్ రెడ్డి గారికి, గిడుగు రుద్రరాజు గారికి, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి, తర్వాత ఇంకొక 4-5 ఫోన్ చేశాను నేను. అందరూ పాజిటివ్గా ఉన్నారు, మనతో కలిసి పనిచేసిన వాళ్ళే. కానీ చాలా సంతోషం. ఎవరు రాలేదు. మొదటిసారి వాళ్ళు ట్రిప్ చేసిన దానికి బాధ్యత మాత్రం గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు తీసుకోవాలి. పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడ పిఎస్ కూడా మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, ఇలా కొంచెం బాగాలేదని, హై ఫీవర్ ఉందని అని చెప్పారు. ఐ కెన్ అండర్స్టాండ్ ఎట్ దట్ టైం. కానీ కనీసం పార్టీ నుంచి ఎవరు పంపించలేదు. ఏం కావాలండి? కాపీరైట్ కావాలో తీసుకోమనండి. ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజలు నమ్మి మోసపోయారు. ఛాలెంజ్ చేస్తున్నా, చర్చకు పెట్టండి మీరు ఎప్పుడన్నా. కానీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు న్యాయం చేస్తానని నమ్ముతున్నాం.
General గా తల్లి నా చేసిన doubt లోపాలను ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏదో 4 లక్షల కోట్లు ఇచ్చారు, 3 లక్షల కోట్లు ఇచ్చారు, రమ్మండే బిల్లు మీద చర్చ పెడదాం. yes. బిల్లు గవర్నర్ జేడీ శ్రీలం గారు ఆఫీసులో ఉన్నాను నేను, రాజకీయ కాగితాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఉమ్. ఎవరు చచ్చిపోయి రమ్మనని చచ్చిపోయి ఛాలెంజ్ చేస్తున్నాను. బిల్లులోనే పెట్టారని కాదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు, అన్నింటి మీద సందేహాలు ఉన్నాయి. జనరల్ గా నా doubt చావు ఏంటంటే, చెత్త కొట్టి ఎంపీలను చావు చెత్త కొట్టారు పార్లమెంట్లో. ఆ రాజబాబుని వాళ్ళందరినీ తీసుకొచ్చి కొట్టించారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మేము నమ్మాం, ఆ నిజాయితీ కళ్ళ నిజాయితీ కనపడింది. కానీ ఇక్కడ అప్పుడే నెగ్గిపోయినట్టు. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, సమస్య ఏమైనా ఉంటే ఇప్పుడు షర్మిల గారు చెప్తుంది కూడా, రాహుల్ గాంధీ గారు రేపొద్దున ప్రధానమంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తూనే మొట్టమొదటి సంతకం నేనే మాట్లాడాను. అది కూడా వారికి కూడా సరిగ్గా తెలుసో లేదో, అది ఉందా లేదో అడిగారు. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళకి పేర్లు చెప్పనండి, మద్దతు ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. పేర్లు చెప్పను. వారు నిజంగా సంతకాలు పెట్టింది ఏమైనా కాగితాలు ఉంటే పంపించమని వారు ఎవరిని అడిగితే వారిని అడిగారు, పంపించాను. ఐ రెస్పెక్ట్, ఐ డోంట్ వాంట్ సే విల్ ద నేమ్స్, ఐ రెస్పెక్ట్ దేర్ ఇండివిజువాలిటీ. ఆవిడకి తెలియదు ముందు వచ్చేంత వరకు మొదటి సంతకాన్ని కూడా. ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడమనండి. ఓకే, మీడియాలు ఉన్నాయి వారికి, మాకు మీడియాలు లేవు. ఎందుకంటే వైకాపా మీడియా, తెలుగుదేశం మీడియా, బీజేపీ మీడియా అందరూ బహిష్కరిస్తారు. 5% మీడియాకు మాత్రం ధన్యవాదాలు తెలుపుతున్నా. షర్మిల గారి కామెంట్స్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైప్ తీసుకోవడానికి మాత్రం మాట్లాడుతున్నారా? నేను రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాన్ని నిజాయితీ ఉందని భావిస్తున్నాను. రఘువీరెడ్డి గారు చేసిన దానికి కానీ ఆ రోజుల్లో కేవీపీ గారు అక్కడ పట్టుకు నుంచున్న ఆ రోజు చేసిన దానికి, ఆ రోజు ప్రైవేట్ బిల్లు పెట్టిన దానికి డెఫినెట్గా నేను వారి సంఘీభావంగా ఆ రోజు ఉన్నాను. నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే రాజుగారి చిన్న భార్య బాగాలేదు అంటే పెద్ద భార్య బాగుందనే దాని అర్థం, సింపుల్ గా చెప్పాలంటే. మీరు అలా భార్యలు ఆవిడ షర్మిల గారు చేసిన కామెంట్స్ కి వ్యాఖ్యలకి అడిగితే రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్ లో నిజాయితీ కనిపిస్తుంది, అంటే షర్మిల గారు చేసినట్లు కనిపించట్లేదా? ఒకటి చెప్తున్నానండి, ఆవిడ ఇన్ని బాధలు ఎదుర్కొని పాదయాత్ర చేశారు. తెలంగాణలో అయితే ఆవిడ ఉతికేశారు కాంగ్రెస్ పార్టీని. అయితే అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఆయన చెవులో పడి ఉంటే రక్తం వచ్చేసి ఉండేది, కొన్నే పడి ఉంటాయి ఇవాళ. అందుకని కాంగ్రెస్ పార్టీని ఎలా డాక్టర్ రాజశేఖర్ గారిని ఎంత దారుణంగా వంచిందో, వాళ్ళ అన్నయ్య గారిని వంచిందో కూడా అక్కడ మాట్లాడారు, తర్వాత ఇక్కడ మాట్లాడారు. ఎంత కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం గురించి అసలు మాకు అందరికీ తెలియని విషయమే మా చెవుల్లో చక్కగా చెప్పారు ఆవిడ. చెవులు అంటే మాకు టీవీల ద్వారా వచ్చినవి కదా, అలా చెప్పారు. చాలా అద్భుతంగా ఉద్యమించారు. ఒక మహిళగా అవమానాలు పడ్డాన్ని నిలబడి చేశారు. దానికి కానీ అదే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లు చేర్చడానికి, ఆయన మీద అవమానాలు రావడానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా జరిగిపోయింది, దాన్ని వాళ్ళు వివరిస్తేనే నాకు అర్థమైంది, వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని నన్ను నేను నిర్ధారించుకున్న తర్వాతే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాను అని చాలా క్లారిటీగా చెప్తున్నారు. మరి నో కామెంట్స్ అండి. ఎందుకు అది కాదండి, మీరు నేను చెప్పిన తర్వాత కూడా అడుగుతున్నారంటే నేను అనేది రెస్పెక్ట్ బికాజ్ అన్ని. కానీ తెలంగాణలో తలుపు చెక్క పెట్టుకుని బడబడ బాదారు కాంగ్రెస్ పార్టీని, కర్ర చెక్క పెట్టుకుని చెత్త కొట్టారు ఎవరో బీఆర్ఎస్ని. కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని కూడా ఆడుకున్నారు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీని ఒక మాట అనలేదు. అవును, ఇవాళ బయటకు వచ్చి బీజేపీ మేము మాట్లాడే మాటలు మేము అన్నాం. ఈ 3 పార్టీలు అక్కడ అవుతుంది, మేము 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి గొడవ చేస్తున్నాం కదా. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి బీజేపీ అంటే సపోర్ట్ ఉందంటారా? అలా నేను అనుకోలేదు కానీ గౌరవనీయురాలు అంత ఫైట్ చేశారు, అంతవరకు హర్షిస్తున్నాం. కానీ నా విషయం అండి, నాకు ఒక విషయం చెప్పండి, ప్రజలకి వారికి సాక్షిలో 50% రావాలా, 60% రావాలా, 40% రావాలా? ప్రజలకి ఏంటంటే సంబంధం? వాళ్ళ అమ్మగారు న్యాయ నిర్ణేతగా ఉండాలి అడగనంటే మా ప్రజలకి ఏంటంటే సంబంధం?